హలో ఫ్రెండ్స్, ఇక్కడ రీతు, డైమండ్ పవన్, తనుజ డిస్కషన్ చేస్తూ ఉంటారు. దేని గురించి అంటే టాస్క్ గురించి డిస్కషన్ చేస్తారు. అయితే అక్కడ డైమండ్ పవన్ అడుగుతాడు రీతు నీ దగ్గర ఉన్న డబ్బులు నాకు ఇచ్చేవే అంటాడు. అయితే అప్పుడు తనుజ రీతు ఏమంటారంటే మా టీంలోకి వచ్చేరా అప్పుడు ఇస్తాం నీకు అనేసి వీళ్ళిద్దరు అనగానే అక్కడ డైమండ్ పవన్ అంటాడు. ఏమంటాడంటే మీ టీంలో 10 మెంబర్స్ ఉన్నారు, మా టీంలో 5 మెంబర్సే ఉన్నారు కాబట్టి మాకు షేరింగ్ ఎక్కువ వస్తుంది, అందుకే నేను మీ టీంలోకి ఏం రాను అనేసి డైమండ్ పవన్ అంటాడు. అయితే అక్కడ తనుజ అంటది ఏమంటదంటే షేరింగ్గా తొక్క వచ్చేది 2,000 రా నీకు, అదే ఇక్కడ ఉంటే షేరింగ్ వస్తుంది, ఆమె దగ్గర ఎంతో అంత అమౌంట్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా అప్పటికి డైమండ్ పవన్ ఒప్పుకోడు. సంజన ఏమో ఎవరిని కంటెండర్ చేయాలో వాళ్ళనే చేస్తుందిరా, నిన్నేం చెయ్యదు, ఆల్రెడీ రమ్యకి నిఖిల్కి ప్రామిస్ చేసేసింది వాళ్ళని కంటెండర్గా చేయడానికి, ఎందుకంటే నువ్వు 2 టైమ్స్ క్యాప్టెన్ అయ్యావు కాబట్టి నీకు అస్సలు ఇవ్వదామే, నువ్వు అక్కడ ఉండి కూడా వేస్ట్, అయినా నీకు కావాల్సింది ఎక్కువ మంది కాదు, కావాల్సింది డబ్బులు, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళే ఈ టాస్క్ క్యాప్టెన్సీ కంటెండర్స్ అవుతారా, బుర్ర వాడే చోట వాడాల్సిన చోట వాడకుండా వాడని చోట వాడతావు నువ్వు అంటూ తనుజ అంటది డైమండ్ పవన్ని. ఇంకా అక్కడ వీళ్ళ డిస్కషన్ అయితే టాస్క్ గురించి, ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ ఎవరెవరు అవ్వాలి అనే ప్లాన్ గురించి వీళ్ళ ముగ్గురు డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఒకసారి ఆడుతున్నారు, మీ సపోర్ట్ ఎవరికో ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను.